హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టీజీపీఎస్సీ లేటెస్ట్గా కండక్ట్ చేసిన గ్రూప్ 2 సర్వీస్ పేపర్ 4 తెలంగాణ మూమెంట్కి సంబంధించిన కీ ఈ వీడియోలో చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 1938లో వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కృతులైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను చేర్చుకోవడానికి తిరస్కరించిన ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 కట్టమంచి రామలింగారెడ్డి. క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్రింది వారిలో ఎవరు మొదటి నుండి విశాలాంధ్ర భావనను సమర్థించిన నాయకులు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 కాళోజీ నారాయణరావు మరియు స్వామి రామానంద తీర్థ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. పెద్ద మరియు చిన్న రాష్ట్రాల మధ్య సమతుల్యత సాధించడానికి 4 పరిమితులను అంబేద్కర్ ప్రతిపాదించెను. ప్రకృతి వనరులు మరియు మానవ వనరులు అను 2 కారకాలపై ఆర్థిక స్వావలంబన ఆధారపడి ఉంటుందని ఆయన భావించెను. మిశ్రమ రాష్ట్రాల ఏర్పాటు ఉండకూడదని ఆయన పేర్కొన్నాడు. ఒక రాష్ట్రంలో ఒకే భాష ఉండాలని ఆయన పేర్కొన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 3 A, B, C మరియు D అన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 4. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. 1 మరియు 2 సెప్టెంబర్ 1952 జరిగిన కాల్పుల సంఘటనలపై విచారణ జరపడానికి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ నియమించబడింది. కాల్పుల్లో వ్యక్తులు చనిపోవడానికి బాధ్యత పోలీసులదే అనే విషయంతో కమిషన్ ఏకీభవించడం లేదని తన రిపోర్ట్లో స్పష్టం చేసింది. ఆన్సర్ ఆప్షన్ 1 B మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 5. పెద్ద మనుషుల ఒప్పందంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగారు. 2 ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు ఉంటాయి. తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకం రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉంటుంది. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో భవిష్యత్ అభివృద్ధిని అంచనా వేయడానికి ఈ 2 ప్రాంతాల్లో రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. విధానసభ మెజార్టీ సభ్యుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు కాబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 A మరియు B మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వాటిని జతపరచమని అడిగారు. సీఎం త్రివేది ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్. పి సుందరయ్య ప్రతిపక్ష నేత. ఎం హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ విధాన మండలి చైర్మన్. ఏ కాళేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ విధానసభ మొదటి సభాపతి. ఆన్సర్ ఆప్షన్ 4 A5 B4 C2 D3. క్వశ్చన్ నెంబర్ 7. ఉర్దూ భాష గౌరవాన్ని మరియు సముచిత స్థానాన్ని కలుగజేయవలసిన ఆవశ్యకతను రాష్ట్రాల పునర్విభజన కమిషన్ యొక్క రిపోర్ట్లోని ఎన్నో పేరాలో పొందుపరిచారు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 పేరా 368. కింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఏ కొండా లక్ష్మణ బాపూజీ నాయకత్వంలో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ఉద్యమం తీవ్రతరం చేసెను. బి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు రాజీనామా చేసిన మంత్రులలో కొండా లక్ష్మణ బాపూజీ మొదటివారు. సి తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణ కాంగ్రెస్ సమితిని కొండా లక్ష్మణ బాపూజీ స్థాపించెను. కొండా లక్ష్మణ బాపూజీ స్థానంలో టి సదాలక్ష్మి తెలంగాణ కాంగ్రెస్ సమితికి నాయకత్వం వహించింది. ఆన్సర్ ఆప్షన్ 1 B మరియు C మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 9. ఏప్రిల్ 4, 1969 నాడు జరిగిన సికింద్రాబాద్ పోలీస్ కాల్పులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించమని అడిగారు. ఏ విశాలాంధ్ర సమావేశం బూర్గు మహాదేవ్ హాల్లో జరుగుతుండగా బయట వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు తమ నిరసనను తెలియజేశారు. బి ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జ్ మరియు కాల్పులు జరపగా 3 ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడినారు. సి జిల్లా కలెక్టర్ శ్రావణ కుమార్ ఈ సంఘటనపై విచారణ జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. ఆన్సర్ ఆప్షన్ 3 A, B మరియు C అన్నీ సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 10. 1958లో తెలంగాణ ప్రాంతీయ మండలి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో కె అచ్యుతారెడ్డి ఎవరిపై గెలుపొందారు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 రావి నారాయణ రెడ్డి. క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ నాయకులు వారి యొక్క సంస్థలు ఇచ్చి జతపరచమని అడిగారు. కె రామదాసు తెలంగాణ ప్రాంతీయ సమితి. కాటం లక్ష్మీనారాయణ తెలంగాణ ప్రొటెక్షన్ కమిటీ. ఏ మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితి. టి పురుషోత్తమరావు తెలంగాణ సేఫ్ గార్డ్స్ ఎడ్యుటేషన్ అసోసియేషన్. ఆన్సర్ ఆప్షన్ 1 A3 B4 C1 D5. క్వశ్చన్ నెంబర్ 12. క్రింది వాటిలో సరైనవి గుర్తించమని అడిగారు. దీనికి ఆన్సర్ క్లారిటీ లేదు, తర్వాత డిస్క్రిప్షన్లో అప్డేట్ ఇస్తాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 13. క్రింది వాటిలో సరికాని జత గుర్తించమని అడిగారు.
ఆన్సర్ ఆప్షన్ 1 జె చొక్కారావు, తెలంగాణ హక్కుల రక్షణ సమితి అధ్యక్షుడు. క్వశ్చన్ నెంబర్ 14. క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. పాల్వంచలో పోతు కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమ్మె. సెక్రటేరియట్ ఎదురుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కె వెంకటరామారెడ్డి నిరాహార దీక్ష. టి పురుషోత్తమరావు అధ్యక్షతన వరంగల్లో పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ కామా బి కామా డి కామా సి. క్వశ్చన్ నెంబర్ 15. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ 1968లో ఎందుకు తెలంగాణ రక్షణల ఉద్యమంను ప్రారంభించింది అని అడిగారు. తెలంగాణ ఉద్యోగుల రక్షణలను ప్రభుత్వం పక్షపాతంగా ఉల్లంఘించినందుకు. బి ముల్కీ నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు. సి కేంద్ర ప్రభుత్వం మరియు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆచరణలో పెట్టకపోవడం వల్ల. డి బోగస్ ముల్కీ సర్టిఫికెట్ల సహాయంతో ఆంధ్ర ప్రాంతం వారిని ఉద్యోగులుగా నియమించడం వల్ల. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ కామా బి కామా సి మరియు డి అన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 16. మూడవ పంచవర్ష ప్రణాళికలో ఆంధ్రాలో 1354 గ్రామాలకు విద్యుదీకరణ జరిగితే తెలంగాణలో 229 నుంచి 331 గ్రామాలకు మాత్రమే విద్యుదీకరణ జరిగింది అని అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆరుట్ల కమలాదేవి. క్వశ్చన్ నెంబర్ 17. జనవరి 18 మరియు 19, 1969 సంవత్సరంలో జరిగిన అఖిలపక్ష సమావేశంకి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించమని అడిగారు. ఏ తెలంగాణలో ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగాలు పొందిన వ్యక్తులను వెనక్కి పంపి వారి స్థానంలో స్థానికులను నియమించాలి. బి బోగస్ ముల్కీ సర్టిఫికేట్ సహాయంతో ఉద్యోగాలను పొందిన వారి విషయంలో విచారణ జరపాలి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 18. క్రింది వాటిలో సరైనవి గుర్తించమని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కూడా పాల్గొనాలనే భావనను కొలిశెట్టి రామదాసు వ్యక్తపరిచాడు. అన్నాబత్తుల రవీంద్రనాథ్ను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకునేట్లు ప్రోత్సహించింది కొలిశెట్టి రామదాసు. జనవరి 8, 1969 అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించెను. కొంతమంది విద్యార్థులు తమను బొట్టనవేలు కోసి నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఆందోళనకారుల నుదుటన రక్త తిలకం దిద్దినారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ కామా బి మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 19. క్రింది వాటిలో సరైనవి గుర్తించమని అడిగారు. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి జోనల్ విధానం ప్రవేశపెట్టబడింది. దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6 జోనల్గా విభజించబడింది. హైదరాబాద్ను ఫ్రీ జోన్గా చేశారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 20. 6 సూత్రాల పథకంకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. భారత రాష్ట్రపతిచే 6 సూత్రాల పథకం ప్రకటించబడింది. ఈ పథకం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేగవంతం చేయబడింది. ఉద్యోగస్తుల సర్వీస్ సమస్యల పరిష్కారానికై ఉన్నతాధికారి పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకై సిఫారసు చేయడం అయింది. ఆన్సర్ ఆప్షన్ 4 బి కామా సి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 21. క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. రాష్ట్రపతి ఉత్తర్వుల జారీ, పంచసూత్ర పథకం ప్రకటన, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించుట, 6 సూత్రాల పథకం ప్రకటన, సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలను సమర్థించడం. ఆన్సర్ ఆప్షన్ 1 ఈ కామా బి కామా సి కామా డి కామా ఏ. సుప్రీంకోర్టు ముల్కీ నిబంధన సమర్థించడం 1972 అక్టోబర్ 3న జరిగింది. నెక్స్ట్ పంచసూత్ర పథకం ప్రకటన 1972. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడం 1973 సంవత్సరం. 6 సూత్రాల పథకం ప్రకటన, లాస్ట్ రాష్ట్రపతి ఉత్తర్వుల జారీ 1975. క్వశ్చన్ నెంబర్ 22. 8 సూత్రాల పథకంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగారు. ఏ తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను ఆ ప్రాంత వాసులకే లభించేట్లు రాజ్యాంగపరమైన ఏర్పాటుకు సిఫారసు చేయుట. బి తెలంగాణ ప్రాంత అభివృద్ధికై ప్లానింగ్ కమిషన్కు ఇతోధిక అధికారాలను కట్టబెట్టుట. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 23. జీవో నంబర్
610ని ఎప్పుడు జారీ చేశారు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 డిసెంబర్ 30, 1985 సంవత్సరం. క్వశ్చన్ నెంబర్ 24 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ కామా బి కామా సి మరియు డి అన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 25 కింద జాతరలు ఆ జాతరలో పూజింపబడే దేవతలను ఇచ్చి జతపరచమని అడిగారు. మన్నెంకొండ జాతర, వెంకటేశ్వర స్వామి, బెజ్జంకి జాతర, లక్ష్మీ నరసింహస్వామి, పెద్ద గొల్లగట్టు జాతర, లింగమంతుల స్వామి, కుమ్రవెల్లి జాతర, మల్లికార్జున స్వామి. ఆన్సర్ ఆప్షన్ 4 A4 B1 C2 D3. క్వశ్చన్ నెంబర్ 26 ఏ నిజాం కాలంలో పరిపాలనాధికారులను పెద్ద ఎత్తున రాజ్యం బయట నుండి రప్పించారు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 అఫ్జల్ ఉద్దౌలా. క్వశ్చన్ నెంబర్ 27 క్రింది వాటిలో సరైనవి గుర్తించమని అడిగారు. గోదావరి నది ఉపనది అయిన మంజీరా గోదావరి నదిని నిర్మల్ వద్ద కలుస్తుంది. తుంగభద్ర నది కృష్ణా నదిని అలంపూర్ వద్ద కలుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 బి మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 28 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన ఫర్మానా ఆధారంగా హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు అని అడిగారు. ఆన్సర్ 1919 సంవత్సరం. నెంబర్ 29 తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి కట్టి అనే ప్రజాదరణ పొందిన పాటను యాదగిరి ఎవరికి వ్యతిరేకంగా రాశాడు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి. క్వశ్చన్ నెంబర్ 30 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. వ్యక్తి యొక్క అంతిమ సంస్కారములతో సంబంధం కలిగిన ప్రత్యేక సమూహం కాటిపాపలు. కాటిపాపలు నల్లని రంగు గల పొడవైన అంగవస్త్రం ధరిస్తారు. భిక్షాటన సంచిలో బియ్యం మరియు ఇతర తిను పదార్థాలు వీరు తీసుకుని వెళ్ళేవారు. మహంకాళి దేవతను ఆవాహన చేసి వీరు మాయాజాలాన్ని ప్రదర్శించేవారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ కామా బి మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 31 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్ జా క్రింద 5 సుబలు ఉండేవి. మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ మరియు అత్రఫ్ బల్దా వరంగల్ సుబ కింద ఉండేవి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 32 నిజాం కాలంలో ఎవరి సంస్కరణల తర్వాత కాలంలో ముల్కీ మరియు నాన్ ముల్కీల మధ్య తగాదాలకు కారణమైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 మీర్ లాయక్ అలీ ఖాన్. క్వశ్చన్ నెంబర్ 33 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. చారిత్రకంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలోనే కోస్తాంధ్ర నుండి వ్యవసాయదారులు తెలంగాణకు వలస రావడం ప్రారంభమైంది. నిజాం ప్రభుత్వమే బయట వారిని ఆహ్వానించి వారికి నిరుపయోగంగా ఉన్నటువంటి వ్యవసాయ భూములను కట్టబెట్టింది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 34 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ కామా బి మరియు డి మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 35 తెలంగాణ రీజనల్ కమిటీ డిప్యూటీ చైర్పర్సన్గా పదవిని అలంకరించిన ఈ క్రింది వారిని కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. మసుమా బేగం, కె రాజమల్లు, సయ్యద్ రహమద్ అలీ, టి రంగారెడ్డి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ కామా డి కామా బి కామా సి. క్వశ్చన్ నెంబర్ 36 ఆంధ్రాతో తెలంగాణ విలీనం అయితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఫజల్ అలీ కమిషన్కు విన్నవించిన టీచర్స్ యూనియన్ నాయకుడు ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 టి ఆనందరావు. క్వశ్చన్ నెంబర్ 37 విశాలాంధ్రకు సంబంధించి కింది వాటిని కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్రపై చర్చ ప్రారంభం. శాసనసభ ఆమోదించింది. రాజ్యసభ ఆమోదం తెలిపింది. భారత రాష్ట్రపతి బిల్లుపై సంతకం చేశారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ కామా బి కామా సి కామా డి. క్వశ్చన్ నెంబర్ 38 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 బి కామా సి కామా ఈ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 39 1959 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నియమాల ప్రకారం ఈ క్రింది ఏ నియమాలను ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల నియామకాల్లో అనుసరిస్తారు అని అడిగారు. ఆ సంబంధిత వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో 15 సంవత్సరాల నివాసం కలిగి ఉండాలి. స్థానిక స్థితిపత్రంను జారీ చేయు అధికారం రెవెన్యూ డివిజనల్ అధికారికి కలదు. స్థానిక సంస్థల్లో నాన్ గెజిటెడ్ కేటగిరీ ఉద్యోగుల నియామకాల్లో మాత్రమే స్థానిక స్థితి నిబంధన వర్తిస్తుంది. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లోని ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి 3లో 2 స్థానికులచే భర్తీ చేయాలి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ కామా బి మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 40 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. 1958లో తెలంగాణ ఆదాయం 25.32 కోట్లు.
కానీ ఖర్చు పెట్టింది మాత్రం 22.05 కోట్లు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆవశ్యకత లేదు అని తెలియజేయడానికి తెలంగాణలో మిగులు చూపించారు. ఆన్సర్ ఆప్షన్ 4 A మరియు B రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 41 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ కె అచ్యుతారెడ్డి నిర్ణయించారు. 1962 అక్టోబర్లో టి రామాచారి నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలను విచారించేందుకు ఒక తాత్కాలిక కమిటీ ఆయన నియమించారు. ఆన్సర్ ఆప్షన్ 4 A మరియు B రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 42 1969 తెలంగాణ ఉద్యమంకు సంబంధించి ఈ క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శిగా ఉస్మానియా యూనివర్సిటీలో కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. విద్యార్థులు మొదటి తెలంగాణ బంద్ను నిర్వహించారు. తెలంగాణ రక్షణను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్లోని హైకోర్టును ఆశ్రయించారు. 6,000 నాన్ ముల్కీలను ఆంధ్రాకు తిరిగి పంపమని హైదరాబాద్లో సమావేశమైన తెలంగాణ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆన్సర్ ఆప్షన్ 2 A, B, C మరియు D. క్వశ్చన్ నెంబర్ 43 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. బోగస్ సర్టిఫికెట్ల ఆధారంగా 1969 వరకు 24,000 మంది నాన్ ముల్కీలు అధికారికంగా తెలంగాణలో ఉద్యోగాలు పొందారు. 1956లో రాజధానికి వలస వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు 1969 నాటికి స్థానికులుగా గుర్తించబడ్డారు. ఆన్సర్ ఆప్షన్ 3 A మరియు B రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 44 క్రింద వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఒక వ్యక్తి జన్మించే నాటికి అతను లేదా ఆమె హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే ముల్కీగా గుర్తించబడతారు. అతను లేదా ఆమె జన్మించిన సమయంలో అతడు లేదా ఆమె తండ్రి హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగిగా 12 సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే ముల్కీగా గుర్తించబడతారు. ముల్కీ కానటువంటి స్త్రీ ముల్కీ అయిన పురుషుని వివాహం ఆడినా ఆమె ముల్కీగా గుర్తించబడుతుంది. ముల్కీ కానటువంటి పురుషుడు ఒకవేళ ముల్కీ స్త్రీని వివాహం ఆడినా ముల్కీగా గుర్తించబడతాడు. ఆన్సర్ ఆప్షన్ 4 A మరియు C మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 45 ఈ క్రింది వాటిని జతపరచమని అడిగారు. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలోని మంత్రులను వాటి శాఖలతో జతపరచమని అడిగారు. పూల్చంద్ గాంధీ విద్యాశాఖ, జిఎస్ మేల్కోటే ఆర్థిక శాఖ, కెవి రంగారెడ్డి సుంకములు మరియు ఎక్సైజ్, అన్నారావు స్థానిక స్వపరిపాలన. ఆన్సర్ ఆప్షన్ 4 A4 B3 C2 D1. క్వశ్చన్ నెంబర్ 46 1969 తెలంగాణ ఉద్యమానికి సంబంధించి క్రింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. డిమాండ్స్ డేని పాటించమని తెలంగాణ ప్రజాసమితి పిలుపునిచ్చింది. హైదరాబాద్లో తెలంగాణ అమరుల దినం పాటించారు. తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షునిగా డాక్టర్ ఎం చెన్నారెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్కు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆకస్మిక పర్యటన. ఆన్సర్ ఆప్షన్ 2 A, B, C, D. క్వశ్చన్ నెంబర్ 47 కింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. జీవో 36ని హైకోర్టులో ఆంధ్ర ఉద్యోగులు సవాల్ చేశారు, కానీ సింగిల్ జడ్జి బెంచ్ దాన్ని కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్కు అప్పీలు చేసి తనకు అనుకూలంగా జడ్జిమెంట్ పొందింది. ఆంధ్ర ఉద్యోగులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి జీవో 36ను తొలగింపజేశారు. తెలంగాణ రక్షణలను అమలు చేసే చర్యగా ప్రభుత్వం జీవో 36ను జారీ చేసింది. ఆన్సర్ ఆప్షన్ 3 A, B, C మరియు D అన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 48 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. తెలంగాణ మిగులు నిధుల విషయాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం కుమారస్వామి కమిటీని నియమించింది. గణనీయంగా నిధులను ఖర్చు పెట్టలేదని కమిటీ నిర్ధారించింది. ముల్కీ నియమాలను కొనసాగించేందుకు గాను రాజ్యాంగ సవరణకై సరైన సిఫార్సులు చేసేందుకు భారత ప్రభుత్వం వాంచూ కమిటీని నియమించింది. ఆన్సర్ ఆప్షన్ 1 B మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 49 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 B, C మరియు D మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 50 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనం కావాలని ఈయన 1947వ సంవత్సరంలో విలీన ఉద్యమం ప్రారంభించెను. ఆన్సర్ ఆప్షన్ 4 A మరియు B రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 51 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 A, C మరియు D మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 52 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. 1969 తెలంగాణ ఉద్యమం అనంతర పరిణామాలలో కోస్తా ఆంధ్రాలోని అన్ని రంగాలకు చెందిన ప్రజలు తెలంగాణకు వలస వచ్చారు.
స్టూడియోలకు మరియు థియేటర్లకు భూములు, స్థలాలు, రుణాలు, సబ్సిడీలు మరియు అనుమతులు ఆంధ్ర వలసదారులకు ప్రభుత్వం ఉదారంగా ఇచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ హైదరాబాద్ ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు ఇచ్చి వాటి యజమానితో జతపరచమని అడిగారు. నార్నే ఎస్టేట్, కల్నల్ రంగారావు, జనచైతన్య హౌసింగ్, మాదాల సుధాకర్, శ్రీ లక్ష్మీప్రియ ఎస్టేట్స్, శివారెడ్డి, శిల్పా ఇన్ఫ్రాటెక్, ఎస్ మోహన్ రెడ్డి. ఆన్సర్ ఆప్షన్ 3 A4 B3 C2 D1. క్వశ్చన్ నెంబర్ 55. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. 6 సూత్రాల పథకం ద్వారా ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ బోర్డును తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. విజయవాడలో స్థాపించిన ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా మరియు గాంధీ వైద్య కళాశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 56. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఆర్థిక విధానం యొక్క ఉద్దేశం కింది వాణిలో ఏది కాదు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని సాధించడం. క్వశ్చన్ నెంబర్ 58. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. నాగారం అంజయ్య మందకృష్ణ మాదిగతో కలిసి తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశారు. ఇన్నయ్య మరియు గద్దర్తో చర్చించి అంజయ్య భువనగిరిలో సదస్సును నిర్వహించాడు. ఆన్సర్ ఆప్షన్ 1 బి మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 59. తెలంగాణ మహాసభ ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 దళిత బహుజన తెలంగాణను అడగటం. క్వశ్చన్ నెంబర్ 60. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. వరుసగా వచ్చిన ఆంధ్ర ప్రభుత్వాలు తెలంగాణలో నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. నిరంతర కరువులు మరియు దుర్భిక్షాలతో తెలంగాణ ప్రాంతం నష్టపోయింది. మహబూబ్నగర్ జిల్లా నుండి 12 నుండి 14 లక్షల మంది భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వలసపోయారు. 2 ప్రాంతాల మధ్యన అసమతుల్యతను తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే గ్రంథంలో కాళోజీ నారాయణరావు రికార్డ్ చేశారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ, బి మరియు సి మాత్రమే సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 61. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఈవి పద్మనాభం ఏ పత్రికలో రాశారు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్లాష్ అండ్ ఫెలోమెన్. క్వశ్చన్ నెంబర్ 62. ఎవరి అధ్యక్షతన అఖిల భారత ప్రజాప్రతినిధుల ఫోరం వరంగల్ ప్రకటనను 1997 సంవత్సరంలో ప్రకటించింది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా. క్వశ్చన్ నెంబర్ 63. ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పడింది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 వెలిచెల జగపతిరావు మరియు జానారెడ్డి. క్వశ్చన్ నెంబర్ 64. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ప్రాంతీయ అసమతుల్యతలు మరియు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు అనే అంశంపైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1997 ఆగస్టు 16, 17వ తేదీలలో సెమినార్ జరిగింది. ప్రొఫెసర్ కె జయశంకర్ ఈ సెమినార్ను ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 65. ఎవరి పాలనా కాలంలో నిజాం సాగర్ మరియు కడెం ప్రాజెక్టులను నిర్మించారు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 నిజాం కాలంలో నిర్మించారు. క్వశ్చన్ నెంబర్ 66. జూలై 1996 నుండి రాష్ట్ర ఆర్థిక వనరులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. కిలో బియ్యం ₹2 సబ్సిడీ విధానాన్ని ₹3.50 పెంచింది. ప్రతి కుటుంబానికి ఇచ్చే బియ్యం కోటా పరిమితిని తగ్గించింది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 67. తెలంగాణ ఉద్యమంలో సంఘాలు వారు వాడిన చిహ్నాలతో జతపరచమని అడిగారు. లంబాడ హక్కుల పోరాట సమితి, నగారబేరి, ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ, గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి, డోలుదెబ్బ, ఎర్కల హక్కుల పోరాట సమితి, కుర్రు. ఆన్సర్ ఆప్షన్ 4 A4 B1 C5 D3. క్వశ్చన్ నెంబర్ 68. క్రింది వాటిలో సరికాని జత ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 వడ్డెర హక్కుల పోరాట సమితి, దుబ్బగట్ల నరసింగారావు. క్వశ్చన్ నెంబర్ 69. సుబ్రహ్మణ్యం కమిటీకి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ప్రభుత్వ రంగ సంస్థలపై నియమించిన సుబ్రహ్మణ్యం కమిటీ కాయిలా పడిన సంస్థలను ప్రైవేటీకరించాలని సూచించింది. కమిటీ సూచనలు ప్రపంచ బ్యాంక్ విధానాలను ప్రతిబింబించాయి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 70. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు.
విద్యుత్ రంగంలో ప్రపంచ బ్యాంక్ సంస్కరణలను సూచించింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణల చట్టం మే 20, 1998న శాసనసభలో ప్రవేశపెట్టారు. నీటిపారుదల శాఖలో 40% మంది మిగులు ఉద్యోగులు ఉన్నారని గంగోపాధ్యాయ కమిటీ చెప్పింది. 1996-97 మధ్యలో పోలీసు, ప్రాథమిక విద్య, వైద్యం మరియు ఆరోగ్య శాఖలలో మాత్రమే నియామకాలు చేశారు. ఆన్సర్ ఆప్షన్ 1 A, C మరియు D మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 72. ఏ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశాలలో MIM అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 తెలంగాణ సంఘర్షణ సమితి సమావేశం. క్వశ్చన్ నెంబర్ 73. వెలిచాల జగపతిరావుకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆయన వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన నిజాం పాలనలో గద్దె దించడానికి పూణేలోని సైనిక శిక్షణను పాల్గొన్నారు. 1989లో ఆయన కరీంనగర్లోని తెలంగాణపై 3 రోజుల సదస్సు నిర్వహించారు. ఆయన దుచ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన జల సాధనా సమితి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆన్సర్ ఆప్షన్ 3 B, C మరియు D మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 74. ఆర్య సమాజ్ అనుబంధ సంస్థ అయిన సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ తెలంగాణ సమస్యల పరిశీలనకై ఒక కమిషన్ను నియమించింది. ఈ కమిషన్లో సభ్యులు ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఓం ప్రకాష్ త్యాగి మరియు HKS మాలిక్. క్వశ్చన్ నెంబర్ 75. ఏ ఆర్టికల్ కింద 1969లో జీవో నంబర్ 36 యొక్క చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలా చేశారు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 32. క్వశ్చన్ నెంబర్ 76. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో 1972లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రారంభించారు. సత్వరమే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు స్వామినందన్ డిమాండ్ చేశాడు. ఆన్సర్ ఆప్షన్ 4 A మరియు B రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 77. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. డిసెంబర్ 1972లో పార్లమెంట్ ముల్కీ బిల్లును ఆమోదించింది. రాష్ట్ర విభజన అసాధ్యం అని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అన్నారు. రాష్ట్ర విభజననే ఏకైక పరిష్కారమని డాక్టర్ ఎం చెన్నారెడ్డి అన్నారు. జనవరి 20, 1973న భారత ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. ఆన్సర్ ఆప్షన్ 4 A, B మరియు C మాత్రమే సరైనవి. నెంబర్ 78. సుప్రీంకోర్టులో జీవో నంబర్ 36ను సవాల్ చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రటేరియట్ ఉద్యోగి ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 AVS నరసింహారావు. క్వశ్చన్ నెంబర్ 79. 6 సూత్రాల ప్రణాళికను వ్యతిరేకిస్తూ హోంశాఖ సహాయ మంత్రి కేసీ పంత్ సమక్షంలో సంతకం చేయడానికి నిరాకరించిన తెలంగాణ నాయకులు ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 SB గిరి, GS మేల్కోటే, మల్లికార్జున్ మరియు MM హషీం. క్వశ్చన్ నెంబర్ 18. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. మార్చి 31, 1986న జీవో 610ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఆఫీసర్స్ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా జీవో 610ని జారీ చేసింది. ఆన్సర్ ఆప్షన్ 1 B మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 81. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ స్థాపనను అధికరణ 371 సులభతరం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు అధికరణం 371D ఆటంకం అయింది. ఆన్సర్ ఆప్షన్ 4 A మరియు B రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 82. జగిత్యాల ఊరేగింపుకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 B మరియు D మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 83. నక్సలైట్ ఉద్యమం నాటి ముఖ్య సంఘటనలనిచ్చి అవి జరిగిన సంవత్సరంతో జతపరచమని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 A3, B1, C2, D5. క్వశ్చన్ నెంబర్ 84. క్రింది వాటిలో సరికాని జత ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 గుర్తుడు దగ్గర 7 IAS అధికారుల అపహరణ 1989. క్వశ్చన్ నెంబర్ 85. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేశాడు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి సుమారు 190 TMCల నీటిని ఆయన ప్రకాశం జిల్లాకు తరలించే ప్రయత్నం చేశాడు. ఆన్సర్ ఆప్షన్ 1 B మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 86. 1983లో ఎవరి హఠాత్ మరణం వల్ల
హిమాయత్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 నారాయణ రావు గౌడ్. క్వశ్చన్ నెంబర్ 87. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 మెకెన్సీ. క్వశ్చన్ నెంబర్ 88. కింది వాటిలో సరికాని జత ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 మధుకాన్ కంపెనీ, రాయపాటి సాంబశివరావు. క్వశ్చన్ నెంబర్ 89. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. అధికారాన్ని కైవసం చేసుకోవడానికి 1983లో తెలుగుదేశం పార్టీ తెలుగు గౌరవం మరియు తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర వెనుకబడిన కులాలకు మరియు యువ వర్గాల ప్రజలకు దగ్గరైంది. ఆన్సర్ ఆప్షన్ 4 A మరియు B రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 90. తెలుగు గుర్తింపుకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 A, C మరియు D మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 91. ఎన్టీ రామారావుకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 B మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 92. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలోని 17,352 చదరపు కిలోమీటర్ భూభాగంను షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించారు. 2001 సెన్సెస్ ప్రకారం తెలంగాణ జనాభాలో ఆదివాసీ జనాభా 12.5% పైబడి కలదు. జీవో 141 ప్రకారం లంబాడీలు మరియు సుగాలీలను షెడ్యూల్ తెగగా గుర్తించడం జరిగింది. అక్టోబర్ 8, 1940న నిజాం పోలీస్ కొమ్రం భీమును చంపింది. ఆన్సర్ ఆప్షన్ 3 B మరియు C మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 93. నక్సలైట్లపైన జరిగిన ఎదురు కాల్పులను కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 D, A, C, B. క్వశ్చన్ నెంబర్ 94. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 A, B మరియు D మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 96. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 A, C మరియు D మాత్రమే సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 97. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 B మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 98. ముల్కీ నిబంధనలపై తీర్పుకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1957 ఉద్యోగ అర్హతకు 10 ఏళ్ల నివాసమే పరిగణలోకి తీసుకుంది. తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సబార్డినేట్ సర్వీసులు, తహసీల్దార్ ఉద్యోగాలు మరియు స్థానిక బోర్డులలో ముల్కీ నిబంధనలు వర్తించమని పేర్కొంది. ఆన్సర్ ఆప్షన్ 3 A మరియు B రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 99. 6 సూత్రాల పథకం ఉల్లంఘనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది. ఈ కమిటీలో మిగతా సభ్యులు ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 కమల్ నాథన్ మరియు ఉమాపతిరావు. క్వశ్చన్ నెంబర్ 100. జయాంధ్ర ఉద్యమంకి సంబంధించి క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 D, C, A, B. క్వశ్చన్ నెంబర్ 101. దేశ సమగ్రతకు చిన్న రాష్ట్రాలు ఆచరణీయమైనవి లేక అనుకూలమైనవి కావు అని పేర్కొంటూ తెలంగాణ లెజిస్లేటర్స్ ఫోరం సమర్పించిన మెమరాండంను తిరస్కరించిన కేంద్ర హోంమంత్రి ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 LK అద్వానీ. క్వశ్చన్ నెంబర్ 102. 1997 భువనగిరి డిక్లరేషన్కి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 B, C మరియు D మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 103. తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన కింది కార్యక్రమాలు కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్, తెలంగాణ ప్రజాభిమాన యాత్ర, తెలంగాణ నగార సమితి ఆవిర్భావం, పల్లె పల్లె పట్టాల పైకి. ఆన్సర్ ఆప్షన్ 4 D, A, B, C. క్వశ్చన్ నెంబర్ 104. 1992వ సంవత్సరంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ కింది సంస్థలలో వేటిని నిషేధించాడు అని అడిగారు. రైతు కూలీ సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ కార్మిక సమాఖ్య, రాడికల్ యూత్ లీగ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. ఆన్సర్ ఆప్షన్ 4 A, B, C మరియు D అన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 105. ఇది కార్యక్రమాలను కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. వరంగల్ జైత్రయాత్ర, నిజాం కాలేజీలో జరిగిన విద్యార్థి గర్జన, సింహగర్జన, పల్లెబాట. ఆన్సర్ ఆప్షన్ 1 C, D, A, B. క్వశ్చన్ నెంబర్ 106.
2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో పోటీకి నిలబడిన అభ్యర్థులను వారి నియోజకవర్గంతో జతపరచమని అడిగారు. ఆలె నరేంద్ర మెదక్, బి వినోద్ కుమార్ హన్మకొండ, రవీంద్ర నాయక్ వరంగల్, మధుసూదన్ రెడ్డి ఆదిలాబాద్. ఆన్సర్ ఆప్షన్ 4 A4 B1 C5 D2. క్వశ్చన్ నెంబర్ 107. 2013 సంవత్సరంలో సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ క్రింది ఏ తీర్మానాలను తీసుకున్నారు అని అడిగారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడం, 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ను సంయుక్త రాజధానిగా ప్రకటించడం, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, ఖమ్మం జిల్లా నుండి 7 మండలాలను పశ్చిమ గోదావరి జిల్లాకు బదలాయించడం. ఆన్సర్ ఆప్షన్ 4 A, B మరియు C మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 108. క్రింది వాటిలో సరికాని జత ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 A మరియు B మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 109. ఇక్కడ గ్రంథాలు వాటి రచయితలు ఇచ్చి జతపరచమని అడిగారు. కాకతి, సామిడిగి జగన్ రెడ్డి, పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణలో ఏం జరుగుతుంది, కె జయశంకర్, దగాపడ్డ తెలంగాణ, గాది ఇన్నయ్య. ఆన్సర్ ఆప్షన్ 1 A2 B3 C4 D1. క్వశ్చన్ నెంబర్ 110. 1998లో ఆదిలాబాద్ జిల్లాలో కలరా వల్ల సుమారు 2500 మంది గిరిజనులు చనిపోయారు. ఎవరి కృషి వల్ల వీరి పేర్లు వాల్ స్ట్రీట్ జర్నల్లో ప్రచురించబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రొఫెసర్ బి జనార్దన్ రావు. క్వశ్చన్ నెంబర్ 111. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో సభ్యుడు కానిదెవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 దిగ్విజయ్ సింగ్. క్వశ్చన్ నెంబర్ 112. సూర్యాపేటలో ఏ శీర్షికన తెలంగాణ మహాసభ ఒక రోజు సదస్సును నిర్వహించింది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 దోకా తిన్న తెలంగాణ. క్వశ్చన్ నెంబర్ 113. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 A మరియు C మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 114. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జమాత్ ఈ ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో నిజాం కళాశాల మైదానంలో జరిగిన ముస్లిం గర్జన సభకు అధ్యక్షత వహించింది ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 మాలిక్ మహసిద్ ఖాన్. క్వశ్చన్ నెంబర్ 115. క్రింది వాటిలో సరికాని జత గుర్తించమని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 తెలంగాణ ప్రజాభిమాన యాత్ర జూపల్లి కృష్ణారావు. క్వశ్చన్ నెంబర్ 116. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. మొదట్లో సిపిఐ పార్టీ సమైక్యాంధ్రను సమర్థించింది. సిపిఐ నాయకుడు కె నారాయణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ జన చైతన్య పాదయాత్రను చేపట్టెను. ఆన్సర్ ఆప్షన్ 2 ఇది మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 117. ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ గ్రంథ రచయిత క్రింది వారిలో ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 జైరాం రమేష్. క్వశ్చన్ నెంబర్ 121. ఇక్కడ రచయితలు వారు రచించిన పాటతో జతపరచమని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 A5 B1 C4 D3. క్వశ్చన్ నెంబర్ 122. ఈ క్రింది వాటిలో తెలంగాణ తల్లికి సంబంధించి ఏది సరికాదు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఈమె ఒక చేతిలో బోనం పట్టుకుంది. క్వశ్చన్ నెంబర్ 123. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన కింది కార్యక్రమాలను కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. సడక్ బంద్, ఊరంతా ఉపవాసం, సంసద్ యాత్ర, సకల జన బేరీ. ఆన్సర్ ఆప్షన్ 3 B, A, C, D. క్వశ్చన్ నెంబర్ 124. తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన సమావేశాలను కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. ప్రజాగర్జన ఖమ్మం, నాగర్ కర్నూల్ నగారా నాగర్ కర్నూల్, ఓరుగల్లు గర్జన జనగాం, కరీంనగర్ కదనబేరి సిరిసిల్ల. ఆన్సర్ ఆప్షన్ 2 A, B, C, D. క్వశ్చన్ నెంబర్ 125. క్రింది వాటిలో సరైన జత గుర్తించమని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 దస్త్రం సంగిశెట్టి శ్రీనివాస్. క్వశ్చన్ నెంబర్ 126. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. డిసెంబర్ 27, 2009 LIC భవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘంల సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. ప్రొఫెసర్ ఐ తిరుమలి దానికి చైర్మన్ అయ్యారు. గజ్జెల లక్ష్మీకాంతం సహచైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ సంస్థ తదుపరి జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఆన్సర్ ఆప్షన్ 3
ఏ కామా బి కామా సి మరియు డి అన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 127. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన సిఫారసులను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది ప్రతిపాదనలలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4, ఏ కామా బి మరియు డి మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 129. సుశీల్ కుమార్ షిండే కమిటీలోని సభ్యులు మరియు కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా అయిన ఈ క్రింది వారిని వారి శాఖలతో జతపరచమని అడిగారు. జయరాం రమేష్, గ్రామీణాభివృద్ధి, ఏకే ఆంటోనీ, రక్షణ, గులాం నబీ ఆజాద్, ఆరోగ్యం, వీరప్ప మొయిలీ, పెట్రోలియం. ఆన్సర్ ఆప్షన్ 2, A4, B5, C1, D3. క్వశ్చన్ నెంబర్ 130. ఈ క్రింది సంఘటనను కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా, తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదించుట, కేంద్ర మంత్రివర్గం తెలంగాణ బిల్లుకు ఆమోదం, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టుట. ఆన్సర్ ఆప్షన్ 4, C, D, A, B. క్వశ్చన్ నెంబర్ 131. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4, B మరియు D మాత్రమే సరికాని జతలు. క్వశ్చన్ నెంబర్ 132. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4, C మరియు D మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 133. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. 18 అక్టోబర్ 2009 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చింది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సిపిఎం బిల్లుకు మద్దతుగా ఓటు వేసింది. ఆన్సర్ ఆప్షన్ 3, A మరియు B రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 134. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. 2001లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దృఢంగా సిఫారసు చేసింది. ప్రణబ్ ముఖర్జీ కమిటీ మరొక రాష్ట్రాల పునర్విభజన కమిషన్కి సిఫారసు చేసింది. ఆన్సర్ ఆప్షన్ 3, A మరియు B రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 135. తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీకి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. 24 డిసెంబర్ 2009 కళింగ భవన్లో సమావేశమై అక్కడ TJACని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ కోదండరాంను ఏకగ్రీవంగా దాని చైర్మన్గా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. దీనికి టి హరీష్ రావు కార్యదర్శి అయ్యారు. ఆన్సర్ ఆప్షన్ 1, A మరియు B మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 136. క్రింది వారిలో 100 ఏండ్ల నా ఊరు పాటను రాసిందెవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1, వరంగల్ శ్రీనివాస్. క్వశ్చన్ నెంబర్ 137. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. 22 ఫిబ్రవరి 2013 ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థి గర్జన జరిగింది. అనేక హాస్పిటల్స్లో డాక్టర్లు తెలుగు తల్లి విగ్రహంను ప్రతిష్ఠించారు. ఆన్సర్ ఆప్షన్ 3, A మరియు B రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 139. తెలంగాణ ఉద్యమంలో ఈ క్రింది ముఖ్యమైన సంఘటనను కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. కొల్లాపూర్ కోలాహలం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటు, సిద్దిపేట ఉద్యోగుల గర్జన, శ్రీకాంతాచారి మరణం. ఆన్సర్ ఆప్షన్ 4, A, C, B, D. క్వశ్చన్ నెంబర్ 141. తెలంగాణ సమస్య సాధనకై యూపీఏ ప్రభుత్వం అనేక పార్టీల మధ్య ఒక అంగీకారం తీసుకుని రావడానికి ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ సబ్ కమిటీలో ఇతర సభ్యులు ఎవరో గుర్తించమని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2, దయానిధి మారన్ మరియు రఘువంశ ప్రసాద్ సింగ్. క్వశ్చన్ నెంబర్ 142. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. న్యూఢిల్లీలో 2005 సంవత్సరంలో కె చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకై నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శరద్ పవార్ కె చంద్రశేఖరరావుకు హామీని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3, A మరియు B రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 143. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4, A, B మరియు D మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 144. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4, A, C మరియు D మాత్రమే సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 146. 2006లో 2 తెలంగాణ హిస్టరీ సొసైటీ కన్వీనర్గా ఈ క్రింది వారిలో ఎవరిని ఎంపిక చేశారు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1, తడకమల్ల వివేక్. క్వశ్చన్ నెంబర్ 147. ఈ క్రింది NRI సంస్థలను అవి ఆవిర్భవించిన క్రమం ప్రకారం అమర్చమని అడిగారు. జై తెలంగాణ ఫోరం, విజన్ తెలంగాణ అసోసియేషన్, మెల్బోర్న్ తెలంగాణ ఫోరం,
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ విజన్, వాషింగ్టన్ డీసీ. ఆన్సర్ ఆప్షన్ 3 D, A, E, C, B. క్వశ్చన్ నెంబర్ 148. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 149. రాష్ట్ర శాసనసభ నిర్ణీత కాలంలో తన అభిప్రాయంను వ్యక్తపరచక ముందే కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి బిల్లు ప్రవేశపెట్టకుండా ఆర్టికల్ 3ను సవరిస్తూ ఏ రాజ్యాంగ సవరణ చేశారు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 5వ సవరణ. క్వశ్చన్ నెంబర్ 150. ఈ క్రింది వాటిని జతపరచమని అడిగారు. పి ఇంద్రారెడ్డి, జే తెలంగాణ పార్టీ, డి రాజేశ్వరరావు, తెలంగాణ ఉద్యమ కళామండలి, టి బెల్లయ్య నాయక్, తెలంగాణ బహుజన ప్రజా సమితి, ఎల్ మురళీధర్ దేశ్ పాండే, తెలంగాణ ముక్తి మోర్చా. ఆన్సర్ ఆప్షన్ 2 A2, B4, C1, D5.